పెసరట్టు ఇది ఎంతమందికి ఇష్టం? సో పెసరట్టు ఓన్లీ పెసలతో కాకుండా ద పవర్ హౌస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. వెజ్ లో ది బెస్ట్ ఫుడ్ ఆల్మోస్ట్ మునగాకు వెళ్తుంది, మునక్కాయలు కానీ మునగాకు కానీ. సో ఈ మునగాకుతో కలిపి పెసరట్టు ఇలా చేసుకోండి. మీకు ఒక డేకి కావాల్సిన ఆల్మోస్ట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మీరు ఒక పూటలోనే తెచ్చుకుంటారు. సో అది ఎలానో చూపిస్తున్నాను. సో మునగాకుని కడిగి పెట్టేసుకున్నాను. సో మునగాకుని వేసేస్తున్నాను. జీలకర్ర బాగా టేస్ట్ వస్తుంది. సో జీలకర్ర వేస్తాను. పెసరపప్పు ముందే నానబెట్టుకున్నాను ఒక గంట ముందు. సో పెసరపప్పు వేసేస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అని 3 టేబుల్ స్పూన్స్ కానీ ఓట్స్ వేసుకోండి, అంటే దోశ రావాలి కదా. సో దీన్ని మిక్సీ వేసేసుకున్నాం. సాల్ట్ వేసుకోండి. దోశ వేసేసుకుందామా? సో దోశ వేసేసుకున్నాం. ఇది చాలా చాలా బెనిఫిషియల్ ఫుడ్. సో డిన్నర్ ఆప్షన్కి కానీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్కి కానీ ఇది చాలా యూస్ఫుల్ అయిన ఫుడ్. సో దీనిపైన కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. పెసరట్లో ఆనియన్ ఎంతమందికి ఇష్టం? నాకు బేసికల్గా ఆనియన్స్ అంటే చాలా ఇష్టం. నేను కారం ఎక్కువనే తింటాను. సో పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను. అల్లం కూడా వేసుకోవచ్చు, బట్ నేను అల్లం చట్నీతో తింటాను. కొంచెం ఆయిల్. సో కాలిపోయింది, అంటే సిమ్లో కాలిస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఓట్స్ వేయటం వల్ల నీట్గా వచ్చేసింది. ఒక 2 స్పూన్స్ ఓట్స్ సరిపోతాయి. చక్కగా కాలిపోయింది చూడండి. సో తినేద్దామా? పెసరట్టు ఉంటే అల్లం చట్నీ ఉండాలి కదా. నేనైతే అల్లం చట్నీతోనే తింటాను. సో అల్లం చట్నీ చక్కగా కరివేపాకు అన్నీ వేసుకొని చేసుకున్నాను. ఈ అల్లం చట్నీలో నేను కొంచెం లెమన్ పిండుతాను, బికాజ్ ఈ ఫుడ్స్ అన్నిట్లో ఐరన్ ఉంది. ఐరన్ అబ్జార్ప్షన్కి లెమన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో తినేద్దామా? ఎంత బాగుందో, మెత్తగా. ఇంకా క్రిస్పీగా కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టి కొంచెం పలుచగా వేసుకోండి. నేను పలుచగానే వేసాను. చాలా బాగుంది. మీరు ఇలా మునగాకుతో పెసరట్టు ట్రై చేయండి. అల్లం చట్నీకి కావాలంటే పెసరట్టు అని యూట్యూబ్లో వినీలా పెసరట్టు అని కొడితే దాంట్లో అల్లం చట్నీ రెసిపీ ఉంది. ఆల్రెడీ మాట్లాడకుండా తినేద్దాము అన్నంత టేస్టీగా ఉంది. సో ఈరోజు నాకు కావాల్సిన మంచి వైటమిన్స్ మినరల్స్ అయినా వచ్చేసినాయి. అండ్ టేస్ట్కి టేస్ట్. సో మునగాకుకు అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మిక్సీ చేయటం వల్ల మనకు మునగాకు చేదు కూడా ఉండదు. సో ఇలా చేసుకుంటారని చూపిస్తున్నాను. So save it, share it and enjoy it with wonderful vitamins and minerals and protein. And దీంట్లో pumpkin seeds కూడా వేసాను. So good fats as well. Thank you for watching.